హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిప్రియ క్రియేషన్స్ అండ్ డిజైన్స్. సో ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ ది బ్లౌజ్తో ఓన్లీ సాదా బ్లౌజ్ అనమాట, లైనింగ్ వితౌట్ లైనింగ్ జాయింట్. సో ఎలా కట్ చేయాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే ఇది ఆల్ ది బ్లౌజ్ అనమాట. సో ఇక్కడ కాజా పట్టి ఫోల్డ్ చేసేసి అక్కడ నుంచి ఉక్స్ పట్టి దాకా ఇలా పట్టుకోవాలి, ఎంతైతే వస్తుందో. సో అది నడుం లూజ్ అనమాట. ఇట్లా ఇది నడుం లూజ్ వచ్చేసి 30.5 ఉంది, 30.5 అంటే 30.5 ఇంచెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ కట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఇట్లా పట్టుకోవాలన్నమాట. సో పట్టుకుంటే ఇలా పట్టుకోవాలి, రెండు సైడ్లో ఏ సైడ్ అయినా పట్టుకోవచ్చు. ఇలా 14 ఇంచులకి వస్తుంది మనకి. సో ఇది నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 15 పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ ఇలా పట్టుకుంటే ఇక్కడ చూసారా 8.5 వచ్చింది మనకి. దీన్ని ఇలా మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. సో అది మనం ఎంతైనా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత హ్యాండ్ పొడవు ఎలా అంటే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద పట్టుకుంటే హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది. సో మెజర్మెంట్స్ అనేవి ఇలా తీసుకోవాలి. ఆల్ ది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మెజర్మెంట్స్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కాచాపట్టి వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. 7 ఇంచెస్ అయితే వచ్చింది మనకి. ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇప్పుడు దీని మీద ఈ మార్క్స్ అన్నీ మనము మెజర్మెంట్ మార్కింగ్స్ అన్నీ దీనిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను హెమ్మింగ్ పట్టి వేయాలనుకుంటున్నాను కాబట్టి 1.5 ఇంచుతో ఇలాగా కింద మార్జిన్ డ్రా చేసుకుంటున్నాను. సో చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి మనకు బ్లౌజ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు పైన మార్క్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 15 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. లైన్ దగ్గర నుంచి 15 ఇంచులు అంటే షోల్డర్కి పైన ఒక 1/2 ఇంచ్ పోతుంది, అందుకోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో మిగతా 14.5 వచ్చేస్తుంది బ్లౌజ్ పొడవు అనమాట. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆల్ ది బ్లౌజ్ ఇచ్చింటారు కదా, సో దాన్ని అయితే ఇలా పెట్టుకొని చూసుకోవాలి. సో ఇక్కడ ఇలాగా ఫ్రంట్ పార్ట్లో ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాగినట్టుంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్, లేదా సాగకపోతే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అన్నట్లు. సో ఇదైతే స్ట్రైట్ కటింగ్ బ్లౌజే కట్ చేస్తున్నాను నేను. సో చూసారా 30.5 వచ్చింది కదా, నడుం దగ్గర 30.5 వచ్చింది. దాన్ని 4తో డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది చూపిస్తున్నాను. టేప్తో అయితే ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే చేసుకోవాలి. సో 7 ముక్కలు వచ్చిందనమాట. సో ఈ 7 ముక్కల్ని మనము ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ నుంచి ఒక 7 ముక్కలు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి మనం 1.5 ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా 2 ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే 2 ఇంచులు మార్క్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో మార్జిన్ కోసం ఇది. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నేను 5 ఇంచులకి అయితే షోల్డర్ మార్క్ చేస్తున్నాను. 30 సైజ్ బ్లౌజెస్కి అయితే 5 ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 6 ఇంచులకి చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా ఆ మార్క్ చేసుకున్న పాయింట్స్ అన్నీ ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం ఆల్ ది బ్లౌజ్తో బేస్ చేసుకొని చెస్ట్ అయినా మనం మార్క్ చేసుకోవచ్చు, లేదా నడుం లూజ్ బేస్ చేసుకొని అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆర్తి బ్లౌజ్ అనేది ఫ్రంట్ వైపు ఇలా తిప్పేసుకొని పెట్టుకొని ఇలా ఇక్కడ చూసుకోవాలి. ఇలాగా ఫస్ట్ టేప్తో ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు ఎంతైతే వస్తుందో ఒకసారి కరెక్ట్గా కొలుచుకోవాలి. చూసారా 17.5 అయితే వచ్చింది మనకి. ఇక్కడ హుక్స్ పెట్టుకున్నామంటే ఇంకా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారా 17.5, 17 ముక్కలు అయితే వస్తూ ఉంది. ఇదిగో. సో ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీని నడుము లూజ్కి 1.5 అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు 9 ఇంచులు అవుతుంది అనమాట. ఆ 9 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఈ రెండిట్లో మనం ఏదైనా మార్క్ చేసుకోవచ్చు, కరెక్ట్గా వస్తుంది.
ఇక్కడ చంక దగ్గరన 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్చేసుకొని కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ డ్రా చేసుకోవడం వల్ల మనకి చంక రౌండ్ అనేది చాలా నీట్గా క్లియర్గా వస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ చంక రౌండ్ దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలి. 8 ఇంచులు అయితే వచ్చింది. 8.5 గింతలు ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదు. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ నెక్ దగ్గర 2 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. సో సెకండ్ లైన్ దగ్గర నుంచి 8.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, కొంచెం బ్రాడ్ కోసం అనమాట. సో ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ వస్తుంది అనమాట బ్యాక్ నెక్. కర్వ్డ్ స్కేల్ యూస్ చేసి అయినా డ్రా చేయొచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు. కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇలా సెంటర్కి ఆల్ ది బ్లౌజ్ సెంటర్కి ఇలా మార్క్ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా అవుట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే నెక్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మనకు ఒక్క 1/2 ఇంచ్ తేడా వచ్చిందనమాట. సో 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ అదే 1/2 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనకి ఎంత తక్కువ వచ్చింటే అంత తక్కువని కింద మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి కింద లైన్కి. సో ఇలా డ్రా చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ చూసారా కరెక్ట్గా వచ్చింది ఈ మార్కింగ్కి. ఇదండి బ్యాక్ నెక్ మార్క్ ఎలా చేసుకోవాలో చూస్తాం కదా, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. సో అవుట్లైన్ చుట్టూ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి. క్రాస్ కటింగ్ అయితే జస్ట్ క్రాస్గా పెట్టుకోవాలి అంతే. ఫస్ట్ స్ట్రైట్ కటింగ్గా క్రాస్ కటింగ్గా అని అయితే మనం తెలుసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. సో ఇది ఇలాగా లైన్కి ఫోల్డ్ చేసి కింద టక్ మార్క్ పెట్టుకోవాలి. సో టక్స్ కోసం అనేది ఇది గుట్టుగా ఉంటుందన్నమాట. సో పైనకి 4 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి లైన్ దగ్గర నుంచి. మనం హెమ్మింగ్ పట్టి చేసుకున్నాక అయితే టక్ చేసుకోవాలన్నమాట లైన్ దగ్గర నుంచి ఇక్కడికి. ఆల్ ది బ్లౌజ్తో ఇలా అయినా సరే చూసుకోవచ్చు. సో ఇక్కడ రఫ్ చేసుకుంటే కింద క్లాత్కి అనేది మార్కింగ్ పడిపోతుంది. సో ఇదండి బ్యాక్ నెక్. దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. సో ఇది మిగిలిన క్లాత్ పీస్ కదా, మనకు క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ అనేది పీస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కానీ హ్యాండ్స్కి తక్కువ వస్తుంది అనమాట క్లాత్ కింద వైపున బ్లౌజ్ హ్యాండ్ పొడవుకి. అందుకోసం అని చెప్పి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సరిపోవాలి, జాయింట్స్ పడకుండా. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసేయాలి అంటే ఇలాగా చూసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ పైన క్లాత్ నేను పెట్టినట్టు మీకు కనిపించలేదు కదా, మార్కింగ్స్ ఏం కనిపించట్లేదు రివర్స్ చేశాం కాబట్టి. సో ఇలాగ తిప్పేసుకొని ఇదిగో చూసారా ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడైతే అడ్జస్ట్ అయిపోయింది. సెంటర్ పీస్లో అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. అందుకోసం ఇది ఇలా పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత చుట్టూ అవుట్లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా పెట్టేశాను. ఇక్కడ చంక దగ్గర కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర కూడా మనం చిన్న చిన్న మార్కింగ్స్ అనేవి మిస్ అవ్వకుండా సరే పెట్టుకోవాలి. ఇలాగా ఇవి షోల్డర్ దగ్గర పాయింట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ కోసం కొంచెం థిక్గా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే మార్కర్ వీల్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే సిజర్తో చిన్నగా పైన ఇలా అనుకుంటే కింద కనిపిస్తుంది అనమాట ఇలా మార్క్ షేపు. సో దానిపైన ఇలాగ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్ లోపలికి. చూస్తున్నారు కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఇలాగా లోతు తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి చంక లూత్. నెక్స్ట్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులకి పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. లైన్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత లైన్ నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా చిన్నగా లైన్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి
2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ పాయింట్ ఉంటుంది కదా, సో ఆ టక్స్ పాయింట్ కోసం అయితే నేను 2.25 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. జస్ట్ తక్కువగా ఉంటే ఇంకా తక్కువ మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నాను అనమాట. ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకొని ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి సెకండ్ పాయింట్ దగ్గర వరకు ఇలా షేప్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ పార్ట్కి సో దీనిపైన ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునే ముందు ఒక 1/4 ఇంచు ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా వస్తాయి అన్నమాట. అందుకోసం అయితే డ్రా చేసుకోమన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని 7 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ 7 ఇంచులకి కిందకి మార్క్ చేయాలి. తర్వాత ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ 2.25 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. 2.5 అయితే మరీ బ్రాడ్ అయిపోతుంది, పెద్దవాళ్ళ కాబట్టి అవసరం లేదు. ఎవరికైనా మీకు కావాలనుకుంటే సో బ్రాడ్గానే మార్క్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ షేప్లో ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి అయినా సరే మార్క్ చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. స్కేల్ అయితే ఇలాగా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్తో అయితే మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు, షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. సో స్కేల్తో అయితే ఇలా డ్రా చేసుకోవాలి, హ్యాండ్తో అయితే ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, హ్యాండ్తోనే బాగా వచ్చింది. సో ఇది షేప్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి కావాలంటే ఆల్తి బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. ఇది ఆల్తి బ్లౌజ్ కదా, సో ఫ్రంట్ వైపు ఇలా షోల్డర్ దగ్గర సెకండ్ లైన్ దగ్గర పెట్టుకొని చుట్టూ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అయితే వచ్చింది. సో ఎక్కువ తక్కువ అనిపిస్తే ఒక 1/4 ఇంచు ఆర్ 1/2 ఇంచు మళ్ళీ లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్లో మనం ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఒకసారి ఆల్తి బ్లౌజ్లో నీట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా వచ్చింది అనిపిస్తే అప్పుడు చుట్టూ అవుట్లైన్ చుట్టూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో లైన్ పైనే నీట్గా కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. మనం ఎంత నీట్గా అయితే కట్ చేసుకుంటామో సో బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంత పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ కట్స్ పెట్టుకోండి చిన్నగా. 2 లైన్స్ దగ్గర 2 కట్స్ పెట్టుకుంటే మనకి డాట్స్ స్టిచ్చింగ్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే డ్రా చేసుకున్నాము. అలాగే దానిపైన లైన్ పైన ఇలాగా కట్ చేసుకొని ఇలా 2 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్. నెక్స్ట్ డాట్స్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ లైన్ కనిపిస్తుంది కదా, పట్టి కాజాపట్టి వైపు 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందాక ఇక్కడ 2 కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ 2 కట్స్ ఒకే దగ్గరికి వచ్చేలా పట్టుకొని ఇలా సెంటర్లో ఫోల్డింగ్ లైన్ వచ్చాక 2.5కి మార్క్ చేసుకోవాలి. సో దాన్ని ఇలా పట్టుకుంటే మరి ఇక్కడ చంక దగ్గర నుంచి ఫోల్డింగ్ లైన్ వస్తుంది, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే ఇలా 3 డాట్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని మార్కర్ వీల్తో రఫ్ చేసుకుంటే కింద ఉన్న క్లాత్ కూడా పడిపోతుంది మార్కింగ్. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని బ్యాక్ నెక్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ సో ఇలా బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు నెక్ వైపు నుంచి క్రాస్గా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు భుజాలు జారిపోయే ప్రాబ్లం అయితే ఉండదు. సో నీట్గా అతికిచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ ఫినిషింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక 1/4 ఇంచ్ మాత్రమే కట్ చేసుకోవాలి, అలానే మరి ఎక్కువ కట్ చేయకూడదు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్స్ ఈక్వల్గా వచ్చాయో లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి.
సో నేను చూపిస్తున్నాను చూడు, షోల్డర్ దగ్గర ఇక్కడ పట్టుకొని ఇలాగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని పక్కన చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా చూసుకోవాలి. సో చూస్తున్నారా, చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ లైన్ అక్కడికి వస్తుంది కాబట్టి. సో చూసారా, కరెక్ట్గా వచ్చింది. ఇక్కడికి మార్కింగ్ దగ్గరికి సరిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అయితే బ్యాక్ నెక్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకొని అంత మనకి హ్యాండ్స్కి క్లాత్ అయితే కావాలి. సో చూసుకోవాలి, 10.5 అయితే వచ్చింది నాకు. సో క్లాత్ అయితే ఇదే మిగిలిందనమాట పీస్. ఈ పీస్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో చాలా తక్కువగా మిగిలింది క్లాత్, అంటే ఇది 80 సెంటీమీటర్సే అనమాట, 1 మీటర్ లేదు. అందువల్ల హ్యాండ్స్కి తక్కువ వచ్చింది. అందులో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్సే కాబట్టి క్లాత్ ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. ఇది అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడ ఈక్వల్గా 4 పార్ట్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకొని ఇలా కట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకుంటే 4 పార్ట్స్ ఈక్వల్గా వస్తాయి. సో హ్యాండ్స్ పొడవు అయితే 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులు అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి క్లాత్ అయితే సరిపోదు, ఇక్కడ చంక దగ్గర అనేవి జాయింట్స్ పడతాయి. చూసారా, 10.5 అయితే ఇలా విడత తీసుకోవాలి. ఇక్కడ కూడా 10.5 తీసుకోవాలి, కానీ ఇక్కడ క్లాత్ లేదు సరిపడా. ఇక్కడ 6.5 మనకి కావాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోవాలి, కింద హెమ్మింగ్ పట్టికి, పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి. సో టోటల్ 8 ఇంచెస్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా 10.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, కానీ మన క్లాత్ లేదు. అయినా సరే ఇప్పుడు నేను జాయిన్ చేసి వెంటనే కట్ చేయలేను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత అయితే కట్ చేస్తాను. మార్కింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి అయితే చూపిస్తున్నాను చూడండి. సో 8 ఇంచెస్ అయితే మనకి క్లాత్ సరిపోవడం లేదు కదా, సో అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచులు తీసుకుంటున్నాను. సో అప్పుడు కింద 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి ఫోల్డ్ చేసే బదులు దాని ప్లస్లో ఒక 1/2 ఇంచ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే క్లాత్ సరిపడలేదు కాబట్టి. సో ఇలాగా 7.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ ఉంటే బాగుండేది, కానీ లేదు. సో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 10.5 ఇంచులకి 2 లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, అక్కడ మనం 2 ఇంచులు ఎక్స్ట్రా వదులుకున్నాము. సో ఆ 2 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ ఇలా అయితే చూసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన లైన్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందనమాట. సో ఆ 2 పాయింట్స్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ కొంచెం చిన్న పీస్ తక్కువ వచ్చిందనమాట. సో అది జాయిన్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక కట్ చేసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి అండ్ లైన్ టచ్ అవుతూ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి వస్తే ఇలా మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కటింగ్ మీకు ఇది అర్థం కాలేదంటే నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో మన దాంట్లో ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అనమాట. సో అక్కడ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూపించాను, కట్ చేయలేదు, ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇదండి హ్యాండ్స్ మార్కింగ్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మిగిలిన క్లాత్ పీస్ నుంచి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ పీస్ మాత్రమే మిగిలింది. దీంతో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవడం కోసం మనం ఫస్ట్ ఇలా క్లాత్ని ఈక్వల్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి 3 ముక్కలకు ఒక పాయింట్ పెట్టుకొని 2.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచులకి అయితే ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఇలా మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్స్ అన్నిటిని మనం ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట, కర్వ్ షేప్ అనేది. సో ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇదండి షేప్ బెల్ట్ కటింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.